హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అ న్యూ ఫ్రెష్ వ్లాగ్. ఈరోజైతే నేను వైజాగ్ బయలుదేరుతున్నాను. సో పొలం పని పెద్దగా ఏం పెట్టుకోవట్లేదు, ఓన్లీ వాటరింగే చేస్తాను. వాటరింగ్ చేసి నేను వైజాగ్ బయలుదేరుతాను ఆఫ్టర్నూన్ నుండి. సో ఎర్లీగా లేచాను, మోటార్ అయితే ఆన్ చేశాను. క్లైమేట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, బాగుంది. సో లేడీస్ ఫింగర్ మొక్క ఇదేమో 4th డే బెండకాయ మొక్క, బాగుంది, హెల్తీగా ఉంది. అండ్ ఈలోగా నేను అక్కడ అంటే సైమల్టేనియస్గా పక్కన పొలంకి వాటరింగ్ అవుతుంది. మమ్మీ ఏమో వాషింగ్ మిషన్ డ్రైన్ అవ్వట్లేదు, ఒకసారి చూడు అంటే మొత్తం ప్యానల్ అంతా ఓపెన్ చేశాను బ్యాక్ సైడ్. మాది ఏంటంటే అసలు సెమీ ఆటోమేటిక్ అనమాట మాది. సో సారీ, సెమీ ఆటోమేటిక్ కాదు, టోటలీ మాన్యువలే మాది. సో ఏంటంటే చిన్న చిన్న రిపేర్స్ అన్నీ నేనే చేస్తూ ఉంటాను. సో డ్రైన్ ప్రాబ్లం అని చెప్పారు కాబట్టి నేను అక్కడ డ్రైన్ ఫ్లష్ యొక్క ప్లగ్ దగ్గరే చెక్ చేస్తున్నాను. సో మోస్ట్లీ అది ఓపెన్ చేసిన వెంటనే అక్కడ స్లడ్జ్ ఉంటుంది, అదంతా క్లీన్ చేస్తే సరిపోతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే మొత్తం అంతా స్లడ్జ్ ఉంది. ఇదంతా క్లీన్ చేస్తే ఆ ఇష్యూ అయితే సాల్వ్ అయిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదే అడ్డేసింది, అందుకే డ్రైన్ అవ్వట్లేదు. సో దాన్ని ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేయాలి. ఇదేంటంటే థిక్గా మౌల్డ్గా ఉంటుంది కదా, ఆ థిక్గా ఉండడం వల్ల వాటర్ ఇంకా పెనిట్రేట్ అవనవదు అనమాట ఇది. సో ఇలాంటి బేసిక్వి మీరైతే ఇంట్లోనే చేసుకోవచ్చు, టెక్నీషియన్ని పిలాల్సినంత అవసరం అయితే ఏమి ఉండదు. నేనైతే మొత్తం దీన్ని క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి యాజ్ ఇట్ ఈస్గా మొత్తం అంతా అసెంబుల్ చేసేసాను అనమాట. క్లీన్ చేస్తాను. మొత్తం అన్నీ ఫిక్స్ చేశాక నా ప్యానల్ కూడా క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడైతే డ్రైన్ అవుతుంది, చూస్తున్నారు అవి చిన్న చిన్నవి సాలిడ్ పార్టికల్స్ వచ్చేసాయి, అవి అడ్డు ఉన్నాయి అనమాట లోపల, అవి కూడా అన్నీ డ్రైన్ అయిపోయాయి. అండ్ నా పొలం అంతా వాటరింగ్ అయితే ఈరోజు పెట్టాను. మళ్ళీ నేను 3 days ఇక్కడ ఉండను, వైజాగ్ వెళ్తున్నాను. సో అందుకే వాటరింగ్ అంతా నీట్గా చేసేస్తున్నాను అనమాట ఈరోజు. అండ్ కమింగ్ టు కాళీమాత టెంపుల్. కాళీమాత టెంపుల్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. పైన ఈ స్పోక్సే పెండింగ్ ఉన్నాయి. ఈ స్పోక్స్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో కంప్లీట్ అయితే చేశాను. అండ్ ఫుల్గా లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాను. ఈ లగేజ్ నిండా మామిడి పళ్ళు, సపోటా, గోంగూర, ఇంకా గడ్డి అన్నీ ఉన్నాయన్నమాట. మా అక్కల ఇంటికి అండ్ మధు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి. బాక్స్లో చూస్తున్నది ఎంజీ ఆయిల్స్. ఈ ప్రాజెక్టే క్రాఫ్ట్ స్టూడియోస్ని మొత్తం మార్చేసింది. అండ్ ఈ రామ్ మందిర్ కూడా నేను బళ్ళారి పంపించాలి. సో అందుకే వైజాగ్ పట్టుకెళ్తున్నాను, అక్కడ గ్లాస్ బాక్స్ చేయించి పట్టుకెళ్ళాలి. అండ్ ఇదేమో నా బ్యాగ్, మొత్తం బట్టలు అన్నీ కూడా సర్దు పెట్టుకున్నాను. సో గైజ్ ఆల్మోస్ట్ టైం అయితే 3 అయింది. సో 3కి నేను బయలుదేరుతున్నాను. సో మొత్తం అయితే బైక్ అంతా లోడ్ అయిపోయింది. నా బ్యాగు, నా ఇవి క్రాఫ్ట్ బాక్స్ అండ్ పక్కన మామిడి పళ్ళు అవన్నీ కూడా మొత్తం ప్యాక్ చేస్తాను. సో ఎక్కువ ట్రిప్స్ అయితే నేను షూట్ చేయలేదు, నేను వెంటనే వైజాగ్ వెళ్ళిపోయాను, మధు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అక్కడ నుంచి మేము కొంచెం రిఫ్రెషింగ్ కోసం అని చెప్పి బీచ్ రోడ్కి వెళ్ళాం. అండ్ ఈ మొక్కలు ఫ్రీగా మనం తీసుకోవచ్చట. సో అది ఎంతవరకు కరెక్టో మాకు ఇన్ఫర్మేషన్ కొంచెం ఇవ్వండి. మీకు తెలిస్తే వైజాగ్ బీచ్ రోడ్లో ఇలా పెట్టిన మొక్కలు మనం తీసుకోవచ్చా లేదా, అవి ఫ్రీయా కాదా అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ వీక్ డే అయినా కానీ ట్రాఫిక్ అయితే చాలా ఉంది బీచ్ రోడ్లో. సో మేము అలాగా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాం. హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట, ఎందుకంటే మాకు వర్క్స్ ఉన్నాయి. సో గైజ్ నేను వైజాగ్ ఎందుకు వచ్చాను అనేది రేపటి వ్లాగ్లో మీకు తెలుస్తుంది. రేపు 2 స్పెషల్ ఇవి ఉన్నాయన్నమాట.
సో ఆ 2 స్పెషల్ ఏంటనేవి రేపటి వ్లాగ్లోనే మీకు చెప్తాను. అసలు ఎందుకు వైజాగ్ వచ్చాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో గైస్ ఇక్కడితో అయితే వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇందాక నేను అడిగాను కదా, ఆ మొక్కలు బీచ్ రోడ్లో పెట్టి ఉన్నాయి, అవి మనం ఫ్రీగా తీసుకోవచ్చా లేదా మీకు తెలిస్తే కామెంట్. అండ్ గైజ్ ప్రమోషనల్ వీడియో అయితే కాదు, బట్ ఈ లైట్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. సో అందుకనే చెప్పేసి మధు కొన్నదనమాట. పెప్పర్ ఫ్రైలో ఆర్డర్ ఇచ్చింది. మీలో ఎవరికైనా కావాలంటే టెస్ట్ చేయొచ్చు.